ఎడారి లాంటి అత్యంత తక్కువ వర్షపాతం నమోదే చోట్లే చాలా పుష్కలంగా వాళ్ళంతా నీటిని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ మనకి ఎంత పడుతోంది కదా, అయినప్పటికీ ఒడిసిపట్టలేకపోతున్నారు. అదొకటి. ఇంకొకటి పార్టీల పరంగా చూసుకుంటే 2014-19 మధ్య కాలంలో ఎందుకు ఈ తొలిదశను అప్పుడే ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? అదొకటి. నిజంగా ఇప్పుడు కృష్ణాలో ఇప్పుడు ప్రస్తుతం ఎల్లిన ఎఫెక్ట్ చూస్తున్నాం, వర్ష పరిస్థితులు చూస్తున్నాం. నిజంగా నీటి మట్టం పడిపోతే అసలు ఈ టన్నెల్ ద్వారా నీరు ఎలా సప్లై చేయగలరు? సార్ ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు గోవర్ధన్ గారు అద్భుతమైన పాయింట్ చెప్పారు. ఇప్పుడు 60 నుంచి 90 మీటర్లలో ఈ శాండ్ అంటే ఇసుక పొరలు ఏదైతే ఉన్నాయో ఈ పోలవరం ప్రాజెక్ట్ లో దీని మీద డ్యామ్ కడితే ఖచ్చితంగా కాళేశ్వరంలో ఏం జరిగిందో అదే జరుగుతుంది అనేది గోవర్ధన్ గారు వ్యక్తపరిచారు. సార్ నేను ఒకటే చెప్తున్నా, దానికి సమాధానంగానే సార్ ఇప్పుడు మీరు గమనిస్తే కాళేశ్వరము చాలా స్పీడ్ గా సరైన డిజైన్ లేకుండా సరిగా ఇంజనీర్ల సహాయం లేకుండా కట్టిన ప్రాజెక్టు. అరకొర డిజైన్ తో కట్టారు. కానీ పోలవరం కాదండి, పోలవరంలో ఈ శాండ్ పొరలు ఏదైతే ఉన్నాయో దానిలో సీపేజ్ ఆపడానికి సార్ ఉండండి పోలవరంలో ఈ సీపేజ్ ఆపడానికి అట్లాగే అక్కడున్న శాండ్ పొరలను గట్టి చేయడానికి సార్ ముందు శాండ్ పొరలు గట్టి గురించి మాట్లాడదాం. గట్టి చేయడానికి వైబ్రో కాంపాక్షన్ అంటే వైబ్రేటర్ తో కాంపాక్షన్ ముందు చేశారు ఆ శాండ్ పొరలను గట్టి చేయడానికి. అట్లాగే సార్ సిమెంట్ గ్రౌటింగ్ కూడా చేశారు. ఏ ప్రాంతంలో అయితే పోలవరం ప్రాజెక్టు కడుతున్నారో ఆ ప్రాంతంలో 100 మీటర్ల వరకు గ్రౌటింగ్ చేశారు. సిమెంట్ గ్రౌటింగ్ చేయడం వల్ల ఆ ప్రాంతంలో శాండ్ పొరలు గట్టి, అట్లాగే వైబ్రో కాంపాక్షన్ చేయడం వల్ల మట్టితో అది స్థిరీకరణ జరిగింది. అట్లాగే సార్ ఎక్కడా మీరు చూడని ప్లాస్టిక్ కాంక్రీట్ తో, మామూలు కాంక్రీట్ కాదు ఇది, ప్లాస్టిక్ కాంక్రీట్ తో అంటే ఇసుక, సిమెంట్, కంకర అండ్ బెంబోనైట్ తో కలిపిన మిశ్రమంతో కూడిన ప్లాస్టిక్ కాంక్రీట్ ని డయాఫ్రమ్ వల్ల వాడారు. సార్ పోలవరంలో మాత్రమే ప్లాస్టిక్ కాంక్రీట్ తో కట్టిన డయాఫ్రమ్ వాళ్ళు మనం చూస్తున్నాం. ఈ దేశంలో ఎక్కడా కూడా లేకుండా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు కనివిని ఎరగని ఈ ప్లాస్టిక్ కాంక్రీట్ తో ఈ రోజు మనము డయాఫ్రమ్ వాళ్ళు కట్టాం. అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కట్టారు సార్? పైనుంచి వచ్చే సీపేజీ ఈ డ్యాము దెబ్బతినకుండా, డ్యాము సంబంధించిన ఫౌండేషన్ దెబ్బతినకుండా, అట్లాగే రకరకాలుగా సమస్యలు రాకుండా మన డయాఫ్రమ్ వాల్ కడుతున్నాం. 1400 మీటర్ల డయాఫ్రమ్ వాల్, 2 మీటర్ల హైట్ తో ప్లాస్టిక్ కాంక్రీట్ తో, దాంట్లో వాడిన మిశ్రమం కూడా సార్ సిమెంట్, ఇసుక, కంకర, బెంబోనైట్. వీటి వల్ల అక్కడ పొరల్లో ఏదైతే మీరు చెప్తున్నారు సీపేజీ, ఆ సీపేజీ పూర్తిగా ఆపే సామర్థ్యము ఈ డయాఫ్రమ్ వాళ్ళకు ఉంది. సార్ దీనికి సంబంధించి అమెరికా రకరకాల పాశ్చాత్య దేశాల్లో కొన్ని ఇంజనీర్లతో సార్ సిడబ్ల్యూసీ సంబంధించిన ఇంజనీర్లు చర్చించి దానికి డిజైన్ చేసిన మాట వాస్తవం. ఈ రకంగా చేసిన తర్వాతనే పోలవరంలో ముందుకెళ్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రజలకు ఈ ప్రైమ్ లైన్ డిబేట్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, పోలవరం డ్యామ్ కు తక్షణంగా 50 సంవత్సరాలకో 100 సంవత్సరాలకో 200 సంవత్సరాలకో కాళేశ్వరంలో ఏ రకంగా అయితే సెటిల్మెంట్ అయ్యాయో ఆ రకంగా పిల్లర్లు సెటిల్మెంట్ అయ్యే ప్రమాదం రాదు. ఇది పూర్తిగా ఇంజనీర్ల సంరక్షణలో జరుగుతోంది. సార్ రెండో మాట సార్, నేనంటున్నా అనాదిగా కొన్ని వందల సంవత్సరాలుగా మనకు వరద నీటి ప్రవాహం నడుస్తోంది. అట్లా కృష్ణారిలో కావచ్చు, లేదంటే గోదావరిలో కావచ్చు, కావేరిలో కావచ్చు, పెన్నాలో కావచ్చు. మనం సార్ ఈ రోజు మీరు చూస్తే గోదావరి జలాలు 3000 టీఎంసీల నీళ్లు ఈ రోజు వృధాగా మనం సముద్రంలో కలిసిపోతున్నాయి. ఈ నీటిని ఒడిసి పట్టకుండా కొత్త కొత్త విధానాలకు ఎందుకు పోవాలి? ఉన్న నీటిని మన కళ్ళ ముందరగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఒడిసి పడాల్సిన అవసరం లేదా? అంటే ఎక్కడైనా అక్కడ కింద ఫౌండేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని పరిష్కరించుకునే మార్గం చూసుకోవాలి. దాన్ని పరిష్కరించుకోవాలా, లేదంటే సమస్యలు ఉంటే దానికి కొత్త ఇంజనీరింగ్ విధానం కనిపెట్టాలా? సార్ మీరు చూడండి, ఈ రోజు మనం తవ్వుతున్న 2 టన్నల్స్ వెలిగొండ ప్రాజెక్ట్ లో ఎంత ఇబ్బంది సార్. టన్నల్ బోరింగ్ మెషిన్ సార్, జనరల్ గా ఏదైనా ఒక టన్నల్ కావాలంటే అక్కడ బ్లాస్టింగ్ అండ్ ఎక్స్క్వేషన్ ఆపరేషన్ అంటే డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ విధానంలో ఆ టన్నల్ తవ్వుతారు జనరల్ గా, మాన్యువల్ గా చేసే పని. కానీ ఇక్కడ సార్ అక్కడ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంది కాబట్టి ప్రజలు స్వేచ్ఛగా తిరగలేరు కాబట్టి, మూవ్మెంట్ ఆఫ్ మెషినరీ గా ఉండదు కాబట్టి అక్కడ టన్నల్ బోరింగ్ మెషిన్ వాడారు. ఈ టన్నల్ బోరింగ్ మెషిన్ ని స్పెషల్ గా జర్మనీ నుంచి తెప్పించారండి. ఈ దేశంలో ఎన్నో టన్నల్స్ తవ్వారు, ఎక్కడ కూడా ఈ టన్నల్ బోరింగ్ మెషిన్ ని అంత వాడదా. సరే మొట్టమొదటిసారి చాలా రకాలుగా బోరింగ్ మిషన్ ఎవరు పిలిపించారు?
టెక్నాలజీ వెనుకబడి చంద్రబాబు నాయుడు గారు కాదు అదే రామారావు గారు రామారావు గారి క్వశ్చన్ నేను చెప్తా. సార్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2007 లాస్ట్ వరకు అంటే 2007 ఆఖరికి సార్ ఈ ప్రాజెక్టులన్నీ మనం కట్టాలా అని ఒక ప్రాథమికంగా వాళ్ళ అంచనాకు వచ్చి 2008లో టెండర్లు పిలిచారు సార్. 2008 సెప్టెంబర్ లో మొట్టమొదటిగా టన్నల్ 1 అంటే ఫస్ట్ టన్నల్ స్టార్ట్ అయింది. కానీ సార్ 2010కి రాజశేఖర్ గారు చనిపోయారు. ఆడికి మీ చరిత్ర క్లోజ్. ఆ తర్వాత సార్ 2010 తర్వాతనే నందమల రిజర్వాయర్ నిర్మాణం కావచ్చు, లేదంటే టన్నల్ల నిర్మాణం కావచ్చు ముందుకు సాగింది. సార్ నేను అడుగుతున్నా, అసలు హెడ్ రెగ్యులేటర్ ఎవరు స్టార్ట్ చేశారు సార్? చంద్రబాబు నాయుడు 2014 వచ్చిన తర్వాత హెడ్ రెగ్యులేటర్ స్టార్ట్ చేశారు. అంటే కొల్లంవాగు దగ్గర నీళ్లను టన్నల్లోకి తీసుకురావడానికి ఒక హెడ్ రెగ్యులేటర్ ని మనం కట్టాం. ఆ హెడ్ రెగ్యులేటర్ స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు. సార్ ఈ రెండు ఏదైతే టన్నల్స్ ఉన్నాయో ఇవి ఒక్కోటి 18 కిలోమీటర్లు. సార్ 2014 నాటికి కనీసం 10 కిలోమీటర్లు కూడా అది పూర్తి కాని పరిస్థితి. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే ఈ 2 టన్నలను 80% పూర్తిగా పనులు అయ్యేట్టుగా ఆయన శ్రమించారు. అట్లాగే సార్ కింద ఏదైతే కింద ఈస్టర్న్ మెయిన్ కెనాల్ ఉందో పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ కావచ్చు. సార్ మీరు ఈస్టర్న్ మెయిన్ కెనాల్ చూస్తే పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ 2 టీఎంసీలతో ప్రకాశం జిల్లాలో కడుతున్నారు. పామూరు కాన్స్టిట్యున్సీలో చాలా ప్రధానమైన కట్టడం అది. పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్ ఈ రోజు కూడా ఇంకా పూర్తి కాని పరిస్థితి. రైట్. అంటే ఇప్పుడు కాదు 2014, 19 ఎన్ని కిలోమీటర్లు చేస్తారండి కావచ్చు. ఇవన్నీ కూడా సార్ చంద్రబాబు నాయుడు గారి పర్యవేక్షణ జరిగాయి. నేను అడుగుతున్నా సార్ 3000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరు బడ్జెట్ అలొకేట్ చేస్తే కనీసం 675 కోట్లు కూడా మీరు ఖర్చు పెట్టలేదండి 5 సంవత్సరాల్లో. నేను అలా చెప్తున్నా సార్, చంద్రబాబు నాయుడు గారు ఉన్న 5 సంవత్సరాల్లో 4000 కోట్లు ఖర్చు పెట్టి ఆన్ రికార్డు చెప్తున్నా అన్నమాట. 2014 నుంచి 2019 వరకు 4000 కోట్లు, 2019 నుంచి 24 మధ్యలో కేవలం 675 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ గారు ఖర్చు పెడితే ఎవరు బాగా చేసినట్టు, ఎవరికి ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు. రైట్. రామారావు గారు దాని రెస్పాండ్ గవర్నర్ గారు తర్వాత గవర్నర్ గారు మీ దగ్గరికి వస్తారు. రామారావు గారు రెస్పాండ్ అయిన తర్వాత ఎస్ రామారావు గారు ఇప్పుడు టన్నెల్ 2లో ఈ టీబీఎం ఏదైతే టన్నెల్ బోరింగ్ మిషన్ ఉందో దాని తొలగింపు కావచ్చు మీ దగ్గరికి వస్తారు.